భానుడి భగభగలతో దేశవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మార్చిలోనే ఎండలు ఈ రేంజ్లో దంచుకొడుతూ ఉంటే ఇక ఏప్రిల్ మేలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? నిప్పుల కొలిమిలో కాలిపోవాల్సిందేనా? అసలు సూర్యుని ప్రకోపానికి కారణమేంటి? నిపుణుల హెచ్చరికలు సూచనలు ఏంటి? దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే బర్నింగ్ తో భాస్కరుడు భయపెట్టేస్తున్నాడు. బయటకొచ్చారా మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. కాదు కూడదు అని బయట అడుగు పెడితే సుర్రు సుమ్మైపోద్దంటూ ఉదయం 9 గంటల నుంచే మంటలు పుట్టిస్తున్నాడు. సాయంత్రమైనా భూమి సెగలు పొగలు కక్కుతూనే ఉంది. క్యాలెండర్ లో మార్చి కూడా దాటకముందే పరిస్థితి ఎలా ఉందంటే మున్ముందు రోజుల్లో పరిస్థితి ఇంకెంత హీటెక్కిపోద్దో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఏడాది దేశంలో మార్చి నుంచే ఎండలు దంచుకొట్టనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ అలర్ట్ చేసినట్లుగానే మార్చి నుంచే సూర్యుడు తన పవర్ ఏమిటో చూపిస్తున్నాడు. సహజంగా ఏప్రిల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది మార్చి 2వ వారం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో మార్చి నుంచే ఎండలు ఇలా మండిపోతే ఇక ఏప్రిల్ మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి తోడు ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా హీట్ వేవ్స్ వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక మార్చిలోనే తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండంగా మారిపోయాయి. తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అటు ఏపీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. వడగాల్పులతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. భానుడి ప్రతాపానికి తడిసి ముద్దవుతున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తున్న వాళ్ళ ఇబ్బందుల గురించి చెప్పాల్సిన పనే లేదు. వేడి నుంచి రక్షించుకోవడానికి చల్లని పానీయాలు తాగుతున్నారు. గొడుగులు కళ్లద్దాలు ధరిస్తున్నారు. చల్లదనం కోసం ఏసీలు ఫ్యాన్లను ఆశ్రయించడంతో కరెంటు మీటర్లు కూడా ఇప్పటి నుంచే గిర్రున తిరిగిపోతున్నాయి. వేసవి కాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల నివారణకు వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వేసవి కాలంలో డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండేందుకు దాహం వేయకపోయినా తరచూ నీటిని తాగుతూ ఉండాలని, రోజులో 1-2 సార్లు ఓఆర్ఎస్ ను ఉపయోగించాలని, అలాగే నిమ్మరసం, మజ్జిగ, లస్సీ, పండ్ల రసాలతో పాటు ఇంట్లో తయారు చేసిన ఇతర పానీయాలలో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలని, తప్పనిసరి బయటకు వెళ్లినప్పుడు ఎండ నుంచి రక్షణ పొందేందుకు గొడుగు, టోపీ, కళ్లద్దాల వంటివి ఉపయోగిస్తూ నేరుగా శరీరానికి ఎండ తాకకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎండల బారిన పడకుండా వృద్ధులు, చిన్నారులు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పారిశ్రామికీకరణ కారణంగా వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులైన కార్బన్ డయాక్సైడ్, మీథేన్ల సాంద్రత వేగంగా పెరగడం వల్ల భూ వాతావరణంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మానవ తప్పిదాల కారణంగా వాతావరణంలో తీవ్ర మార్పులతో ఎల్నినో మరింత బలంగా మారుతోంది. గతంలో ఎల్నినో కారణంగా 2016 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. 2023లో సూపర్ ఎల్నినో కారణంగా ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. నిజానికి వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం భారతదేశానికి కొత్తేమీ కాదు. కానీ వాతావరణ మార్పుల వల్ల తరచూ వేడిగాలులు మరింత తీవ్రంగా మారుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2023, 2024లో ఊహించని విధంగా నమోదైన అధిక ఉష్ణోగ్రతలను ప్రమాద ఘంటికలుగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికైనా మానవులు మేల్కోకపోతే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని, దీన్ని ఇప్పటికైనా అరికట్టకపోతే ప్రమాదకరమైన భవిష్యత్తుకు స్వాగతం పలికినట్టేనని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.